అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు నమస్కారం. ఇక్కడ ఆమెకి ఈ గడ్డం కింద గడ్డ, అది ఏంటి అని హాస్పిటల్కి వెళ్తే క్యాన్సర్ గడ్డ అని ఒకసారి తీసేశారు, రెండు సార్లు తీసేశారు. ఆ క్యాన్సర్ గడ్డ మన దగ్గరికి వీళ్ళు వచ్చి 15 రోజులే. మళ్ళీ 15 రోజుల తర్వాత ఒకసారి డాక్టర్ సాబ్ని కలుద్దామని అనుకొని మళ్ళీ మన దగ్గర రావడం జరిగింది. అనుకోకుండా 15 రోజుల్లో చూస్తే ఆ గడ్డంతా చాలా వరకు 75% కరిగిపోయింది. ముందుగా ఏ విధంగా ఉండేదో మీకు ఇప్పుడు డిస్ప్లేలో వేస్తారు మా వాళ్ళు. ముందుగా ఏ విధంగా ఉందో అని చూడండి ఒకసారి, తర్వాత ఏ విధంగా ఉందో మీరు లైవ్లో చూస్తారు. ఈ ఫోటోకి కూడా మీరు డిఫరెన్స్ అనేది బాగా క్లారిటీగా మీరు అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనకి 15 రోజుల్లో ఈ గడ్డ అనేది బాగా తగ్గటం, సైజ్ తగ్గటం, తర్వాత కణాలు కూడా తగ్గిపోవటం అనేది జరిగింది ఒక 15 రోజుల్లోనే. ఇది మీ ముందుకు తీసుకొచ్చి పెడితే చాలామందికి ఉపయోగపడుద్ది అనే ఉద్దేశంతో ఇది ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళని అడిగి వివరంగా అసలు ఈ గడ్డ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఏమేమి ట్రీట్మెంట్లు వాళ్ళు తీసుకొని వాడుకొని వచ్చారు, ఇది ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది మీకు క్లారిటీ వస్తుంది. సో ఒకసారి చెప్పండి సార్, మీరు ఎన్ని రోజుల నుంచి ఈ యొక్క గడ్డకి ట్రీట్మెంట్ నడుస్తుంది? సంవత్సరం 1 year అవుతుంది సార్. 1 year నుంచి హాస్పిటల్ తిరిగినాం. ఏం గడ్డ అని చెప్పారు? అది క్యాన్సర్ అని చెప్పారు. క్యాన్సర్ అన్నారు. 4 సగం తీసేశారు ముక్క, మళ్ళీ ఇక్కడ ఆపరేషన్ చేశారు. 2 సార్లు అయింది. 2 సార్లు ఆపరేషన్ అయింది. మళ్ళా పోతే ఏమని చేశారు, టెస్ట్ చేసినాక దీంతో మా కాదు ఇంటికి తీసుకువెళ్ళిపోండి అని చెప్పారు. చెప్పినాక మీ అడ్రస్ మా ఫోన్లో మా సార్ పంపించినాక మీ దగ్గర వచ్చి 15 days అయితే మేము తీసుకుపోయి ఆ గడ్డ 75% తగ్గిపోయింది సార్. అసలు మామూలు డాక్టర్స్ ఏమన్నారు, ట్రీట్మెంట్ ఉందన్నారా? దీనికి ట్రీట్మెంట్ లేదు అన్నారు. లేదంటేనే మీ అడ్రస్ దొరకగానే ఇక్కడికి వచ్చాం సార్. మేము రాగానే 15 days అవుతుంది మేము ట్రీట్మెంట్ తీసుకోబట్టి 75% మాకు తగ్గింది సార్. వైద్యం లేదంటే ఏడ్చినాం అందరం. అయ్యో, ఇది సార్ మా పరిస్థితి. హాస్పిటల్లో ఏడ్చినాం, ఇండియా అమెరికన్లా ఏడ్చినాం. ఓకే, బతకది ఏమేమి లేదు, ఈ రోగానికి మందు లేదు అన్నారు. నా దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ఉన్నావు నువ్వు? నాకు మాట్లాడే ఏం రాలేదు సార్. అప్పుడు మొత్తం ఇది కిందికి తగిలింది ఇక్కడ, ఇక్కడికి మొత్తం ఆమెకు ఏమన్నా జావా గిట్ట తాగినది దీనికే తగులుతుండే, ఆమెకు నోట్లో పోలేదు సార్, రాలే. ఇప్పుడేమో తగ్గిపోయింది. ఇప్పుడు 75% తగ్గింది, 25% ఉంది. ఇప్పుడు మేము 70 days తేలిక ఉంది సార్, పానం కూడా ఈ నొప్పి ఇబ్బంది కానీ తేలిక ఉంది పానం. పైకి లేవడానికి కూడా రాలా మీకు? రాలే. ఆమె తీసుకుంటే కూడా దీనికే తగ్గుతుండే మొత్తం. 3 నెలలు నిద్ర లేదు. నిన్న మొన్న ఉదయం మంటకు నిద్ర పట్టలేదు. ఇట్లా తాగితే గడ్డ మీద పడ్డది, నా కడుపులో పోలేదు. ఇప్పుడు మాట్లాడనీకి అంతా వస్తుంది. గడ్డ తగ్గింది సైజ్. గడ్డ నుంచే పైకి లేవలే సార్. అదే పుణ్యం కట్టుకున్నావు సార్, నువ్వు చల్లగా బతుకుని పిల్లలు మంచిగా ఉన్నాను సార్, నాకు పుణ్యం కట్టుకున్నావు సార్. నేనైతే రోజు గోళీ చేసుకునే ముందు నీ పోటు మొక్కి నేను గోళీ చేసుకున్నా సార్. నేను సంతోషమే. మీ నమ్మకం మిమ్మల్ని కాపాడుతుంది. లేదు, మీకు కూడా చెప్పాను కదా ఏ మొక్కలు వాడాలి, ఏంది సమస్య వస్తాయని మీకు చెప్పి పంపించాను. అవన్నీ ఏం తినమంటే అదే తింటా సార్. నువ్వు కూరగాయ తినమ్మా అనే కూర వేసుకొని వెళ్ళే. నాకు ఇప్పుడు వీళ్ళకి సగం సొంత వైద్యం నేర్పి పంపించాను నేను. దీనికి మీ దగ్గర మొక్కలు ఉంటాయి, మీ దగ్గర చెట్లు ఉంటాయి, మీరు వాడుకోండి అని చెప్పి పంపించా. ఇందులో దాచుకుంది ఏం లేదు. మాకు తెలియదు సార్. మాకు ఏమైంది, మా ఫాదర్ 30 years మొత్తం ఇవి చెట్ల మందుతోటే నడిపిస్తుండే. ఆకులు అయిపోతే పెట్టకుంటే ఏం కాదా సార్? అసలు మొదలైంది ఈడ నాకు గడ్డ ఇంత గోటిలో మొదలయ్యి ఇంత పని చేసింది నా పని. ఇప్పుడు తగ్గిపోయిందిలే, ఇంకా తగ్గిపోతుంది. 17 రోజులే ఇవాళకి మందు వాడి 17 days అది మొత్తం కూడా కరిగిపోదామని మనం ఆశిద్దాం. అల్లా మన పక్కన ఉంటాడు. అదే ఓకేనా సార్. నా కొడుకు కూడా ఎక్కడ మంచిగా ఉందంటే అక్కడ తీసుకుపోయింది సార్. నా కొడుకు ఓపికతోటి కరీంనగర్ లో 4 రోజులు ఉన్నాను నాకు తీసుకొని. సంతోషం. ఇంకా ఎక్కువైపోయింది. ఇంత జాగ్రత్తగా చూపించే వాళ్ళు కూడా కావాలమ్మా. మస్తుగా మొక్కాలి నా కొడుకు కూడా, మొక్కాలి. అదే బాగా చూపిస్తారు. అదే ఇది కదా చూడండి, క్యాన్సర్ గడ్డ అసలు ఎక్కడా తగ్గదు.
అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు. అన్ని హాస్పిటల్ అయిపోయినాయి. చివరి క్షణంలో మన దగ్గరకు వచ్చారు. ఆ రోజు కూడా కారులో ఉన్నారు, అసలు ఓపిక లేదు దిగటానికి కూడా, ఏం మాట్లాడడానికి లేదు, తినటానికి లేదు, ఏం లేదు అని. రాలేదు. పోలే అలా ఏసి ఉన్న పానం పోయింది. ఎందుకు అనిపిస్తుందా ఏసి ఏం మందు లేదు అన్నాక ఏం చేస్తాం సార్. లేదన్నాక అలాంటప్పుడు వస్తే సరే అన్నారు కదా, ఇది వాడుకోండి అమ్మా, మీ ప్రాంతంలో కూడా కొన్ని మొక్కలు చెప్తాను, అవి తెచ్చుకొని సేకరించుకొని నేను కొన్ని ఇస్తాను అనుపానంగా, అవి కూడా మీరు వాడండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తెలియకుండానే ఇప్పుడు రివ్యూకి వచ్చారు. 15 రోజులు ఒకసారి కనబడిపోదాము ఇంకా అని చెప్పేసి వచ్చారు. చూస్తే మాకే ఆశ్చర్యంగా గడ్డ తగ్గటం. ఇది 6వ కేసు ఈ నెలలో ఇంత బాగా రిజల్ట్స్ వచ్చినాయి. కొన్ని ఉన్నాయి, పెట్ స్కాన్ చేసినవి కూడా చక్కగా రిపోర్ట్స్ బాగున్నాయి. అన్నీ కూడా లోపల యాక్టివిటీ ఏం లేదు, క్యాన్సర్ కణాల యాక్టివిటీ ఏం లేకుండా పూర్తి నిర్మూలన అయింది. ఈ గడ్డ సైజ్ అనేది కొంచెం తగ్గాలి, ఇంకొంచెం ఉంది 25%. అది కూడా ఈ మంత్లో తగ్గుద్దని ఆశిస్తున్నాం. నమస్కారం.